మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ కమిషనర్ వేమారెడ్డిని సస్పెండ్ చేయాలని 10వ వార్డు కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులను పట్టించుకోకుండా కమిషనర్ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులకు మించి అపార్ట్మెంట్లపై అదనపు భవనాలు నిర్మిస్తున్న వారికి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై చర్యల కోసం మున్సిపల్ కమిషనర్కు అందజేసిన ఫిర్యాదులను, అక్రమ నిర్మాణ ఫోటోలను ప్రదర్శించారు. అవినీతి కమిషనర్పై జిల్లా కలెక్టర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నిజాం ఖాన్, సయ్యద్ జాఫర్, మహమ్మద్ షబీర్, ఆంజన్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కాలేజీ దగ్గరికి పోయి కంప్లైంట్ వెరిఫికేషన్ కూడా చేయలే, అందులో ఏం ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిరు ఏంది. మరి మా కౌన్సిలర్ పదవి కూడా ఈ 6 నెలలు అయితే అయిపోతుంది. కానీ ఆ పదవి అయిపోయేలోగల కూడా ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ మీద ఎటువంటి చట్టరీత్యా చర్య తీసుకుంటలేరు. ముఖ్యంగా ఇన్లీగల్ కన్స్ట్రక్షన్స్, డైవర్షన్, ప్రతి బిల్డింగు కడితే ప్రతి ఒక్కటి రోడ్లకే వస్తుంది. ఎటువంటి బిల్డింగ్ కట్టిన వాళ్ళు కూడా డ్రైనేజీ వ్యవస్థను రోడ్డు మీదనే ఇడిచిపెడుతున్నారు. డ్రైనేజీల కల్పనకి కూడా ఇది ఉంటుంది, ఆ మున్సిపల్కు ఫీజు కట్టి కలపాలి. అసలు ఎవ్వరు ఒక్కరు కూడా కలిపేది లేదు. ఏమున్నా మున్సిపల్ స్టాఫ్కు అడ్జస్ట్మెంట్ తోటే ప్రతి ఒక్క ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ ఇన్ఫోసిస్ దగ్గర జరుగుతున్నటువంటి నారపల్లి ఇస్మాల్ ఖాన్ కూడా కొన్ని వందలాది ఇన్లీగల్ కన్స్ట్రక్షన్స్, అసలు పర్మిషన్ 2 ఫ్లోర్లకు తీసుకుంటే 6 ఫ్లోర్లు, 200 గజాలల్లో 6 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్, 7 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్, ఒక్కొక్క దగ్గర 30-40 గజాలు ఉంటే 4 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్, 5 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్. ప్రతి ఒక్కటి ఇన్లీగలే కన్స్ట్రక్షన్ అవుతుంది. దానికి ముఖ్యంగా కమిషనరే, ఎవ్వరు కాదు. ఈ కమిషనర్ను ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నా. సంబంధిత మున్సిపల్ అధికారులు, హెచ్ఎండి అధికారులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉంది అన్నారు. ఎక్కడుంది? అసలు ఏ ఒక్క మున్సిపాలిటీలో అయినా స్పెషల్ టాస్క్ ఫోర్స్ వచ్చి ఇప్పటి వరకు ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ మీద దాడి చేసిందా? చేయలేదు. కలెక్టర్ ఉండు, ప్రతి మున్సిపాలిటీలలో ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ 3/1లా కొంతమంది నాయకులు ప్రోత్సాహంతో ఒక్కొక్క ఇల్లు 15 లక్షలకు 20 లక్షలకు అమ్ముకుంటారు. మరి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఆర్డీఓ ఎవరు ఏం చేస్తున్నారు? దీని మీద విచారణ జరిపించి ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ మీద ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోర్చు ఈ అవకాశం కల్పించినందుకు. మా మున్సిపాలిటీలో ఉన్నంత ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే ఏ మున్సిపాలిటీలో లేదు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలనే పోచారం మున్సిపాలే నంబర్ 1 పొజిషన్లో ఉంది. దీని మీద కలెక్టర్ దృష్టి సారించి ఇమీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ను పంపించి ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ అంతా డిస్మెంటల్ చేయాలని కోరుచున్నాం.